డార్లింగ్. ఆలస్యం అయిపోతుందని అరగంట నుంచి చెప్తున్నావు కూడా వినిపించుకోవేంటి? వస్తున్నానండి. ఈ ముసలాడికి నస ఎక్కువైపోయింది. పెళ్లికి 5 ఏళ్ళు ఆగాడు కదా, హనీమూన్కి అరగంట ఆలస్యం అయితే ఇలా ముత్తుకుంటాడేమిటి? అబ్బా, మనసులో అనుకునే మాత్రం అలా పైకనకే తల్లి అని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఏమిటో ఎంతమంది డాక్టర్లకు చూపించినా నీకు ఈ లోగం ఏం కావట్లేదు. నా కల్మ దత్తాల్. నువ్వెక్కడ దొరికావయ్యా మగడా? నేను ఇప్పుడు మనసులో మాటలు పైకెక్కడన్నానండి. వస్తున్నానండి అన్నాను, అంతే కదా. సరేలే, తలవాత తాళా మాత్రం అన్నావు. మనసులో అనుకుంటున్న మాత్రం పైకెంతనొచ్చుగా నీకు తెలియపోతాం. అది నీ లెందో జబ్బు. నా కల్మ బల్తన గనక అన్ని భరించాలి దత్తాల్. ఎవరి వీక్నెస్ వాళ్ళకి తెలియదు. ఏం చేస్తాం? మీరు మాత్రం మాటి మాటికి దత్తాల్ దత్తాల్ అనరా? ఓతి పిచ్చిదానా, అది నా వీక్నెస్ కాదు, ఊత పదం. దత్తాల్ తల్లిలే, ఇప్పుడే పెళ్లి చేసుకుని అప్పులే దెబ్బలాడలేదు ఎందుకు కానీ వచ్చి కాలెక్కు దత్తాల్. చివరికి ఎలాగైతేనే ఇంతకాలానికి మీరు ధైర్యం చేసి నన్ను పెళ్లి చేసేసుకున్నారండి. మన ఇన్నాళ్ళు మీ తలపు వాళ్ళు మా తలపు వాళ్ళు మన పెళ్లికి అద్దం పలుతూ వచ్చారు. ఇప్పుడు ఇద్దరు తలపు వాళ్ళు మొత్తం తచ్చాలి గనక మనం పెళ్లి తెచ్చుకున్నాం. నువ్వు మాత్రం ధైర్యం తెలియదా ఏంటి? 25 ఏళ్లు నా కోసం పెళ్లి తెచ్చుకోకుండా ధైర్యంగా ఆగి ఆలది అబల కాదు తబలా అని రుజువు తెచ్చావు. అబ్బా, తబల కాదు సబల. నేనది అదే తబలా తబలా. ఏమోయ్, ఎక్కడికి ప్రయాణం? అడిగిచ్చాడు వీడు మొహం మంట. సుడుమాని బయలుదేరుతుంటే వెదవ శకునం వీడును. వెళ్ళొస్తాను తాతగారు, కొంచెం ఇల్లు చూస్తుండండి. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారో చెప్పనే లేదు. వెనకాల పెద్ద బోల్డ్ పెట్టాం కదా, చదువుకోండి దత్తాల్. ఆగుడి 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 నాయనా ఆగుడి. ఏ గుడి స్వామి? ఓ తండ్రి, మీరు మా యందు దయ ఉంచి విజయవాడ కొనిపోగలరా? అబ్బే, ఎంత మీ మీద దయ ఉంచితే మాత్రం విజయవాడ నేనెక్కడ కొనగలను స్వామి? ఆ కనకదుర్గమ్మ దయ వల్ల కొనలేను. ఓ ప్రభువా, ఈతని అజ్ఞానము క్షమింపుడి. ఓ తండ్రి, నా చెప్పు ముక్కలు నీ చెవుని వేసుకునిడి. ఏమిటి? చెప్పు ముక్కలు చెవులో వేసుకోవాలా? చెప్పు ఏమిటి స్వామి? ముక్కలు కాదు నాయనా, నే చెప్పడి మాట. ఓ, మీరు చెప్పే ముక్కలు నా చెవులో వేసుకోవాలా? హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి చెప్పండి. మీరు శ్రమ తీసుకుని మమ్మల్ని విజయవాడ తీసుకుని పోగలరా? శ్రమ తీసుకోను స్వామి, డబ్బులు తీసుకుంటాను. ఏమి కావాలి నువ్వు అడుగుడి. ఓ 200 ఇప్పించండి. అటులనే ఇదిగో వచ్చి నాకు అలవాటు ఇదే. నడిపించునావా నడి సంద్రమున దేవా. స్వామి, మీ చర్చిలో కన్ఫెక్షన్ బాక్స్ అని ఉంటుంది కదా, పాపాలు చేసిన వాళ్ళు దాంట్లో చెప్పుకుంటే పాపాలన్నీ పోతాయి అంటారు. ఆ కనకదుర్గమ్మ దయ వల్ల దాని డీటెయిల్స్ ఏమిటి స్వామి? పాపములు చేయకూడదు నాయన. చేసినచో నిజమంతయు ఆ ప్రభువునకు చెప్పివేయవలెను. చెప్పినచో అతడు నిన్ను క్షమించును. 23:12. నా చెప్పు ముక్కలు నీ చేని వేసుకునిడి. ఓ మై గాడ్, ఓ పరిశుద్ధ ప్రభువా, మేము మా చచ్చియున్న ప్రతి వారిని వారి యందు దయతో క్షమించుచున్నాము. ఈ దుర్మార్గుడు చేసిన పాపములు ఈతని యందు దయతో క్షమింపుడు. అలలోయ అలలోయ. కారాపుడు తండ్రి, కారాపుడి, ఆపుడు తండ్రి, ఆపుడు. ఎందుకు స్వామి ఇక్కడ అంటున్నారు? ఇదిగో నీ 200. ఏమిటి స్వామి? ఆ కనకదుర్గమ్మ దయ వల్ల నాకేమీ అర్థం కావట్లేదు. నాకు అర్థమైనది. కాన్ఫెక్షన్ బాక్స్ గురించి యాందులకు అడిగంటివో నాకు ఇప్పుడు అర్థమైంది. అదిగా స్వామి, మిమ్మల్ని విజయవాడ వలదు, మాట్లాడవలదు. నేను నీ కారు ఎక్కి ఉండనే లేదు, నువ్వు నన్ను చూసి ఉండనే లేదు. నా యందు దయతో, నా యందు కృపతో ఈ విషయం యాచట నువ్వు చెప్పవలదు. నడిపించునావా నడి సంద్రమున దేవా. ఏమిటో ఇవాళ ఇటువంటి గిరాకీలు తగులుతున్నాయి. ఆ కనకదుర్గమ్మ దయ వల్ల తెగ నవ్వు వచ్చేస్తుంది.